యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. అందరూ రండి. మీ కుటుంబము కొరకు, మీ సమస్యల కొరకు, మీ అనారోగ్యము కొరకు, మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, శోధనల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అందరము కలిసి ప్రార్థిద్దాము. తప్పక దేవుడు మీ సమస్యల నుండి మీకు విడుదలనిస్తాడు. అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఉంటుంది. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 81600866 ఈ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ తెలియచెప్పండి. మీ గురించి, మీ సమస్య గురించి వ్రాసుకొని ప్రత్యేకంగా మీ గురించి ప్రార్థించుట జరుగుతుంది. తప్పక దేవుడు మీకు కార్యం చేస్తాడు. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున దేవుని పరిచర్యలో చేవేయాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా చేవేయండి. దేవుని వాక్యం అంటుంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. దేవుని యొక్క పరిచర్యలో మీ గుప్పిళ్ళు విప్పండి. దేవుడు తన గుప్పిళ్ళు విప్పి మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ ప్రతి ప్రార్థనకి జవాబిచ్చునుగాక. దేవుని కృపా కనికరములకు మీరు పాత్రులగుదురుగాక. ఆమెన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాడు. ధైర్యంగా ఉండండి. కరువు ఉందని, అప్పులున్నాయని, ఇప్పుడేదో నీ కుటుంబం చాలా శోధన గుండా వెళ్తుంది, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తుంది, అప్పుల గుండా, కరువు గుండా వెళ్తుందని నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఉద్యోగం లేదని భయపడొద్దు, ఉద్యోగం పోయిందని భయపడొద్దు, వ్యాపారంలో నష్టం వచ్చిందని భయపడొద్దు. దేవుడున్నాడు. తప్పక తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను మరలా సమృద్ధితో నింపుతాడు. సకల ఆశీర్వాదాలకు, దీవెనలకు దేవుడు నిన్ను బహుపాత్రునిగా చేస్తాడు. దేవుడు ఈరోజు నీతో ప్రేమగా మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నమ్మితే, విశ్వసిస్తే నీవు ధన్యునివి అవుతావు, నీవు ధన్యురాలివి అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయము, ఈ వాక్యము ఎవరు మాట్లాడుతున్నారు అంటే యోసేపు మాట్లాడుతున్నారు. యోసేపు, యేసుక్రీస్తు ఇద్దరు కూడా ఒకే అనుభవము గుండా వెళ్ళినటువంటి వారు. యేసయ్య ఏ అనుభవాల గుండా వెళ్ళాడో యోసేపు కూడా తన జీవితంలో అవే అనుభవాల గుండా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తనని సిలువ వేసిన వారిని దేవుడు ఏం చేశాడంటే, దేవా దేవా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తనను సిలువ వేసిన వారినే ప్రభువైన యేసుక్రీస్తు క్షమించాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాదిరిగా ఇక్కడ యోసేపు కూడా తన అన్నలను క్షమిస్తూ తన అన్నలకి ధైర్యాన్ని ఇస్తూ ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆదికాండం అంతా వదిలిపెట్టి ఈ చివరి అధ్యాయంలోనే ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఒక విషాదమైన సంఘటన వారి కుటుంబంలో జరిగింది. అదేమిటంటే, యాకోబు మరణించాడు. యాకోబు వృద్ధుడై మరణించాడు. యాకోబు అంటే యోసేపుకు ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, అన్నలకు కూడా ఇష్టమే, ఎంతైనా తండ్రి కదా. యాకోబు యోసేపుకి కావచ్చు, తన అన్నలకు కావచ్చు పెద్ద దిక్కు. వారందరూ కూడా యాకోబు సంతానమే. అయితే యాకోబు చనిపోయాడు. పెద్ద దిక్కు చనిపోయినప్పుడు, ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరైనా ఎంతో బాధపడతారు కదా. వారందరూ అదే బాధలో ఉన్నారు. యాకోబు ఐగుప్తులో చనిపోయాడు. అయితే యాకోబును ఎక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టారంటే, కనాను దేశమందున్న మక్పేలా పొలమందు ఉన్న గుహలో అతన్ని పాతిపెట్టారు. ఆ పొలము ఎవరిది అంటే, ఆ పొలము అబ్రహాముది. అబ్రహాము ఎవరు? ఇస్సాకు తండ్రి. ఇస్సాకు ఎవరు? యాకోబు తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు తన తాతగారైనటువంటి అబ్రహాము కొనినటువంటి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టబడ్డాడు. అబ్రహాం అది ఎందుకు కొన్నాడంటే, శ్మశానం కొరకే కొన్నాడు. శ్మశానం కొరకు హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద ఆ స్థలాన్ని కొన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యాకోబును పాతిపెట్టి అందరూ కూడా తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యోసేపుని 17 ఏండ్ల వయసులో గోతిలో తోసినటువంటి అన్నలు ఉన్నారు కదా. వీరందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏమిటంటే, ఒకప్పుడు మనం యోసేపుని గోతిలో తోసాము. ఇప్పుడు యోసేపు ఇంతవాడయ్యాడు. ఇప్పుడు మనం యోసేపు దగ్గరే బ్రతుకుతున్నాం. యోసేపు దీనిని మనసులో పెట్టుకొని మనల్ని ఏమైనా చేస్తాడేమో. ఇన్ని రోజులు యోసేపు మన తండ్రి అయిన యాకోబు మోకము చూసి మనల్ని ఏమనలేదు. ఇప్పుడు తండ్రి లేడు గనుక మనం ఒకప్పుడు చేసిన దానికి ఇప్పుడు యోసేపు ఒకవేళ కీడేమన్నా చేస్తాడేమో అనుకొని యోసేపుకి ఒక వర్తమానం పంపుతారు. ఏమనంటే, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడి అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుము అనిరి. వారు యోసేపుతో ఇలా మాట్లాడుతూ ఉంటే యోసేపు ఏం చేశాడో తెలుసా? ఏడ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అంటున్నారు, మీ దాసులైన మమ్మల్ని క్షమించండి, దేవుని దాసులు, నీ తండ్రి దేవుని దాసులమైన మమ్మల్ని క్షమించండి యోసేపు అని తమ్ముని ప్రాధేయపడి అడుగుతూ ఉంటే యోసేపు ఎంత ప్రేమగల్లవాడో చూడండి. ఆ మాటలకి యోసేపు ఏడ్చాడు. యోసేపు ఒక రాజు స్థితిలో ఉన్నాడు. ఫరో తర్వాత ఫరో అంతటి స్థితిలో ఉండి ఏడుస్తున్నాడు అంటే ఎంత చిన్న పిల్లవాడి మనసో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అంత మంచివాడు. ఏడుస్తూ యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? లేదు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా
బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసిస్తూ యోసేపు 110 సంవత్సరాలు బతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నలు, కీడు చేసిన అన్నలు, నాశనం చేయాలని చూసిన అన్నలను క్షమించాడు యోసేపు. దేవుని బిడ్డ, అదే ఆత్మీయత అంటే. ఈరోజు ఎవరి మీదైనా నువ్వు కోపం పెట్టుకుని ఉన్నావా? కీడు చేశారని, నష్టపరిచారని, వ్యతిరేకంగా జీవించారని ఒకవేళ కోపం పెట్టుకుని ఉన్నావా? యోసేపులాగా క్షమించగలుగుతావా? అలా క్షమించగలిగిన యోసేపు వారందరికంటే చిన్నవాడే, కానీ ఆత్మీయతలో వారందరికంటే పెద్దవాడు. బాధపడకండి. ఆ రోజు దేవుడు ఈరోజు ఇలా జరగాలని ఉద్దేశించాడు కాబట్టే ఇలా జరిగింది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్తము మేలు జరుగుటికే సమకూడి జరుగుచున్నవని గుర్తెరిగి అందరినీ క్షమించి మనస్ఫూర్తిగా దేవునితో జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా, స్తోత్రాలు. అయ్యా, యాకోబు చనిపోయిన తరువాత తన అన్నలను వెళ్ళగొట్టవచ్చు, కానీ యోసేపు పగ తీర్చుకోలేదు నాయన. యోసేపు వారిని క్షమించాడు, మన్నించాడు. పోషిస్తాను మిమ్మును మీ పిల్లలను అని చెప్పి వాగ్దానం చేశాడు. తండ్రి, మాకు కీడు చేసిన వారిని కూడా క్షమించి వారి కొరకు ప్రార్థించే మనసు మాకిమ్మని ఈ రోజంతా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబానికి తోడయ్యుండి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.